హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. సో తెలంగాణకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇప్పుడు దాదాపు పీక్స్లో ఉంది. సో ఈ పరిస్థితుల్లో డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ గురించి చాలామంది పేరెంట్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మనతోటే మన గెస్ట్గా ఉన్నారు డాక్టర్ విజయ్ కార్తిక్ గారు, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. సార్కి వెల్కమ్ చెప్తూ ఒకసారి ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనుకోండి, లేకపోతే ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎలాంటి ప్యాకేజెస్ వస్తున్నాయి, సో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, ఇవన్నీ వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్, విజయ్ సార్. నమస్తే వేణుగోపాల్ గారు. సార్, సో ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నది, సంతోషం మీరు మీ స్టూడియోకి పిలిచినందుకు. సో మీ ద్వారా ఎంతోమంది పేరెంట్స్కి, పిల్లలకి మా సంస్థ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ పరంగా చెప్పడం ఎంతో లక్కీగా ఫీల్ అవుతున్నామండి. సార్ చెప్పండి సార్. పేరెంట్స్ అయితే ఇప్పుడు ఎవరైనా సరే ధనం మూలం ఇదం జగత్ అని అంటూ ఉంటారు. సో ప్రతి విద్యార్థికి ఉద్యోగం సంపాదించడమే ఈరోజు ఒక లక్ష్యంగా, ఈరోజు ఇంజనీరింగ్ అంటే లోయర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి కానీ వెళ్ళాలనుకున్నట్లయితే వాళ్ళకి ఉద్యోగమే ప్రధానమైనటువంటి విధి. సో ఈ యొక్క ఉద్యోగానికి ప్రిపేర్ చేయడంలో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, యాజ్ ఏ ప్లేస్మెంట్ ఆఫీసర్గా కానీ మీరు ఎటువంటి విధానాలను అవలంబిస్తున్నారు? సో ఒక కాంక్రీట్ ప్లాన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్స్ ఫైనల్ ఇయర్ వరకు ఒకసారి వివరంగా చెప్పండి సార్. సో మా సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలా అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఆల్ కార్నర్స్ నుంచి వస్తారనమాట. అంటే అర్బన్ నుంచి వస్తారు, సిటీ నుంచి, విలేజెస్ నుంచి వస్తారనమాట స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో అందరూ ఒకే లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువల్గా ఉన్నారు. కొంతమంది సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతమంది స్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, కొంతమంది ఐసిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి, కొంతమంది తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి. కానీ మనకి కంపెనీస్ ఫోర్త్ ఇయర్లో ఏదైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతాయో ఆ కంపెనీస్కి కావాల్సినది అనేది ఒక రిక్వైర్డ్ స్కిల్ సెట్ అనేది ఉంటుంది. టెక్నాలజీ పరంగా కానివ్వండి, కమ్యూనికేషన్ పరంగా కానివ్వండి, వాళ్ళ లాజికల్ థింకింగ్ యాప్టిట్యూడ్ కానివ్వండి. సో వీటి కోసమే మనతో ఏం చేస్తున్నాము అని అంటే, జాయిన్ అయిన డే దగ్గర నుంచి ఒక ఓరియంటేషన్ డే కార్యక్రమం రూపంలో కానివ్వండి, ఆ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా, అంటే వాళ్ళ జర్నీ ఫస్ట్ డే ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి లాస్ట్ డే ఆఫ్ ద కాలేజ్ వరకు కంపెనీస్కి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందనేది ఫస్ట్ వాళ్ళకి అవగాహన అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి కూడా అసలు నేను ఏం నేర్చుకోవాలా, ఎంతోమంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నేను ఏం నేర్చుకోవాలా, అసలు కంపెనీలో ప్లేస్ అవ్వాలా, నాకు మైక్రోసాఫ్ట్ అనే డ్రీమ్ కంపెనీ, నాకు గూగుల్ అనేది డ్రీమ్ కంపెనీ, నాకు డెలాయిట్ కావాలా, నాకు కాగ్నిసెంట్ ఇలాంటి కంపెనీలో జాయిన్ కావాలని అనుకుంటారు. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఏమో ఈ కంపెనీ వస్తుందా లేదా అని అడుగుతారు. అయితే మేమేం చెప్తాము అంటే, ఆ కంపెనీకి ఎటువంటి స్కిల్స్ నీలో ఉండాలనేది వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి మేము ఫౌండేషన్ స్కిల్స్ అని ఉంటాయన్నమాట. ప్రతి స్టూడెంట్‌కి మా దగ్గర ఎవరైతే చేరతారో ఫౌండేషన్ స్కిల్స్, ఆ టెక్నాలజీలో ఫౌండేషన్ కానివ్వండి, అది ఒక కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఫౌండేషన్ కానివ్వండి, అడ్వాన్స్డ్ ఇప్పుడు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇండస్ట్రీ రెవల్యూషన్ పరంగా కానివ్వండి, ఏదైతే టెక్నాలజీ అండ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్ కానివ్వండి, ఫౌండేషన్ అనేది ఫస్ట్ ఇయర్స్‌లో ఇస్తామన్నమాట. దీంతో పాటు ఆ సోషల్ మీడియా ఒక అకౌంట్స్ కూడా మనకి అవసరం. ప్రొఫెషనల్ అకౌంట్స్ అనేది కూడా అవసరం. లింక్డ్ఇన్ కానివ్వండి మనకి, ఈవెన్ గిటబ్ అకౌంట్ కానివ్వండి మనకి. అట్లా ఇప్పుడు కొన్ని కోడ్ ఫోర్సెస్, లీడ్ కోడ్, ఇవన్నీ ఇలాంటి అకౌంట్స్ ప్రతీది కూడా కంపెనీ వాళ్ళు చూస్తున్నారనమాట. సో ఇవన్నీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్‌లోనే మేము అలవాటు చేస్తామనమాట. ఇంట్రడ్యూస్ చేసినాక దాంట్లో అకౌంట్ క్రియేట్ చేస్తాం. అసలు ఎందుకు ఈ అకౌంట్ అనేది అవసరం అనేది చెప్తాం వాళ్ళకి. దాంట్లో దానివల్ల ఉపయోగం ఏంటనేది చెప్పడం జరుగుతుందనమాట. అదయ్యాక ఫస్ట్ ఇయర్‌లో ఫౌండేషన్స్ లెవెల్ కంప్లీట్ అయ్యాక సెకండ్ ఇయర్‌కి వచ్చేసే వరకి డిఫరెంట్ టెక్నాలజీస్ స్కిల్లింగ్ కొద్దిగా డీప్‌గా వెళ్ళడం జరుగుతుందనమాట. అలాంగ్ విత్ ఈ హ్యాకథాన్స్ కండక్ట్ చేయనియండి, అంటే ఇంటర్నల్ హ్యాకథాన్స్ అనేది చేస్తాము. ఇంటర్నల్ హ్యాకథాన్స్‌తో పాటు కంపెనీ ఇండస్ట్రీ స్పెసిఫిక్ హ్యాకథాన్స్ అని జరుగుతాయన్నమాట మనకి. ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ డిఫరెంట్ సంవత్సరం పొడవునా చూస్తే మనకి అన్ని హ్యాకథాన్స్ రూపంలో వాళ్ళకొక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఒక ప్లాట్‌ఫామ్ అనేది అన్‌స్టాప్ లాంటిది ఒక ప్లాట్‌ఫామ్‌లో వాళ్ళు ప్రాబ్లమ్ పెడతారు. స్టూడెంట్స్‌కి ఒక చాయిస్ ఇస్తారనమాట. సో ఇలాంటి మా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఎవరైనా సాల్వ్ చేస్తే వాళ్ళకి కొన్ని ప్రైజెస్ ఇయ్యడం జరుగుతుంది. ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇస్తారు. ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తారనమాట. మేము
పిల్లలకి ఆ ట్రైనింగ్, ఆ స్కిల్లింగ్ అనేది ఈ మాదిరిగానే చేస్తామన్నమాట. ఓకే. సో, సెకండ్ ఇయర్‌లో స్కిల్లింగ్ అవుతుంది. థర్డ్ ఇయర్‌కొచ్చేసి కొద్దిగా డీప్ స్కిల్లింగ్, స్పెషలైజేషన్‌కెళ్ళిపోతారనమాట. అందరు స్టూడెంట్స్‌కి ఒకటే టెక్నాలజీ పైన మనం ట్రైన్ చేయడం జరగదనమాట. ఓకే. ఇప్పుడు కొంతమంది కంపెనీస్ ఇప్పుడు కంపెనీ రిక్రూట్మెంట్‌కొచ్చినప్పుడు స్కిల్ బేస్డ్ కంపెనీస్ వస్తున్నాయన్నమాట. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తాయన్నమాట. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వస్తాయన్నమాట. సో, వీటికి అనుగుణంగానే పిల్లలందరినీ గూడా మేము డివైడ్ జేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఇండస్ట్రీ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా చేస్తామన్నమాట. లైక్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్, అజెనెటిక్ ఏఐ, సర్వీస్ నో అని చేస్తున్నామన్నమాట. గూగుల్ క్యారియర్ క్లౌడ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నామన్నమాట. అట్లా విప్రో టాలెంట్ నెక్స్ట్ అనేది ఇలా మా దగ్గర ఇండస్ట్రీ స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్ కూడా పిల్లలకి చేస్తున్నామన్నమాట. సో, ఈ ఫస్ట్ ఇయర్‌లో ఫౌండేషన్, సెకండ్ ఇయర్‌లో స్కిల్లింగ్, థర్డ్ ఇయర్‌లో వచ్చేసి డీప్ స్కిల్లింగ్ ఆర్ ఇంకా డీప్ టెక్నాలజీ ట్రైనింగ్ చేస్తాము. దెన్ స్టూడెంట్స్‌కి ఏం చేస్తామంటే ఫోర్త్ ఇయర్ వచ్చే లోపటనే ఒక కంపెనీకి కావాల్సిన ఏదైతే స్టూడెంట్ రెడీనెస్ ఉండాలనో అని ప్రిపేర్ అయిపోతారు. ఫోర్త్ ఇయర్‌లో వచ్చాక కూడా ఏం చేస్తామంటే ఒక స్టూడెంట్ ప్లేస్ అయ్యాక కూడా జస్ట్ ఇయాల ట్రిప్ మీరు చూసిన చాలా కంపెనీస్ లే ఆఫ్స్ అనేది కూడా అవుతున్నాయి కాబట్టి స్టూడెంట్ ప్లేస్ అయ్యాక కూడా సరే ఒక డీప్ స్కిల్లింగ్ అనేది చేస్తాము. స్టూడెంట్ ఒకసారి ఆ కంపెనీ వెళ్ళినాక నాకు ఇప్పుడు కంపెనీ నెక్స్ట్ ఇయర్ రిటైన్ కూడా కావాలా కాబట్టి ఆ కంపెనీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏముంటాయి స్టూడెంట్స్ వాళ్ళ డే 1లో జాయిన్ అయ్యాక. సో, ఆళ్ళ ట్రైనింగ్ ఏ మాదిరిగా ఉంటుందనేది ఆ విధంగా గూడా మేము స్టూడెంట్స్‌ని ట్రైన్ చేస్తాం ఫోర్త్ ఇయర్‌ల. దానివల్ల మాకు ఆల్మోస్ట్ ఒక మల్టిపుల్ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ రిటైన్ అవుతున్నాయి. ఆ కంపెనీ వాళ్ళు కూడా ఏం చూస్తారంటే ఎప్పుడైనా ఒక క్యాంపస్ డ్రైవ్‌కి వెళ్ళాలంటే ఏ క్యాంపస్‌కెళ్ళాలా, ఏ కాలేజ్‌కెళ్ళాలా అని చూస్తారు కాబట్టి ఫలానా కాలేజ్ నుంచి, ఫలానా ఇన్‌స్టిట్యూషన్ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ మంచి పెర్ఫార్మ్ చేస్తున్నారు. మనం ఆ కాలేజ్‌కెళ్ళి మళ్ళీ రిక్రూట్‌మెంట్ చేద్దామనే విధంగా ఆలోచిస్తారు. సో, మేము స్టూడెంట్స్‌ని ప్లేస్‌మెంట్ కోసమే ట్రైన్ చేయం. ప్లేస్ అయ్యాక కూడా కంపెనీలో జాబ్ సస్టైన్ కావడానికి అనేది కూడా ట్రైన్ చేస్తామన్నమాట. ఓకే. సో, ఇందులో సార్ ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని 2 రకాలుగా ఉంటాయి. అంటే నా దృష్టిలో అపోహనే నేను అంటాను. సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఒక సెలెక్ట్ అయినటువంటి విద్యార్థి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వెళ్ళలేరంటారా? ఇందులో అంటే ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తేనే తీసుకోవాలని కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇవాళ ట్రిప్ సర్వీస్ అండ్ ప్రొడక్ట్ బేస్‌కి పెద్దగా డిఫరెన్స్ లేదనమాట. ఒక టైంలో ఉంటుండే. ఇప్పుడు ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ అనేది ఒకప్పుడు మోర్ ఆర్ లెస్ కోడింగ్ పైన ఫోకస్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు కైండ్ ఆఫ్ హ్యాకథాన్ బేస్డ్ హైరింగ్ అనేది చేస్తున్నారనమాట. ఒక కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఏఐ బేస్డే అయిపోయిందంట. ఏఐ బేస్డ్ సమ్ ప్రాజెక్ట్స్ ఇచ్చేసి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చేసి నాకు వితిన్ 24 అవర్స్, 36 ఆర్ 48 అవర్స్‌లో దీన్ని మొత్తం డిజైన్ చేసి సిస్టమ్ డిజైన్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వండి అని చేసి అలా చేస్తున్నారు. కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంత డీప్‌గా వెళ్ళట్లేరనమాట. ఒక లెవెల్‌లో వెళ్తున్నారు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ పెద్ద ప్యాకేజెస్ ఆఫర్ చేస్తాయన్నమాట కంపేర్ టు సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఓకే. ప్రోడక్ట్ కంపెనీస్ వచ్చేసి మన ప్యాకేజెస్ ఎన్నో 30, 40, 50, 60 lakhs వరకు కూడా వెళ్తాయన్నమాట. సర్వీస్ కంపెనీస్ ఈ మధ్యలో అప్‌గ్రేడ్ అయినాయి ప్యాకేజెస్ అనేది. ఇప్పుడు రీసెంట్‌గా ఇన్ఫోసిస్ వాళ్ళు అప్ టు 21 lakhs ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ కాగ్నిజెంట్ వాళ్ళు 18 lakhs ప్యాకేజ్ అనేది కూడా అలా ఆఫర్ చేస్తున్నారనమాట. సో, స్కిల్ సెట్ ఫర్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ ఒక కొద్దిగా డిఫరెన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే. సో, యాక్చువల్‌గా ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీస్ వర్సెస్ ఆల్రెడీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మధ్య ఇప్పుడు వీళ్ళు రావటం వల్ల ఇది హైరింగ్ తగ్గించారు. తర్వాత హైరింగ్ టఫ్ అయింది. ఫైనల్ రౌండ్ వచ్చేసి జీసీసీ వాళ్ళు తీసుకుంటున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఇందులో నిజమెంత? యాక్చువల్‌గా ఎలా జరుగుతుంది ప్రాసెస్? మనం చూస్తే కొద్దిగా కాలం నుంచి లైక్ కంపెనీస్ రిక్రూట్మెంట్ తగ్గిపోయింది అని అంటున్నారు. నేనేం చెప్తానంటే ఇప్పుడు మనకి ఇయర్ 2000 తీసుకున్నాం అనుకోండి. అప్పటి వరకు అసలు కంప్యూటర్స్ అంటే ఎవరికీ తెలవదు. కానీ ఆ 2000, 2001 నుంచి మొత్తం కంప్యూటర్స్ అనేది విజృంభించింది. అలాగే అట్లా ఎవ్రీ ఒక 1 ఆర్ 2 డికేడ్స్‌కి ఆ ఇండస్ట్రీ రెవల్యూషన్ అనేది వస్తుంటది మనకి. ఆ ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆ స్కిల్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏదైతే వర్కింగ్ కావాల్సో చేంజ్ అవుతుందనమాట. ఇప్పుడు జీసీసీస్ వచ్చింది అంటే ఈ ఉన్న స్కిల్స్ మనకి ఎటు పనికి రాకుండా ఉంటుందని కాదు. డెఫినెట్‌గా అది ఇంకొక కైండ్ ఆఫ్ రౌండ్ అనేది మాత్రమే. సో, మన స్టూడెంట్స్‌ని ఏంటంటే ఆ రౌండ్ ఏముంటుంది, ఆ ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఏముంటుందనేది కూడా దాంట్లో కూడా మనం స్టూడెంట్స్‌ని ట్రైన్ చేసుకుంటున్నామనమాట. ఓకే. సో, చాలా కాలేజెస్‌లో సార్ అంటే ఇప్పుడు తెలంగాణలో 175 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి రమారమిగా. ఒక 20 యూనివర్సిటీస్ ఏమో ఉన్నాయి. ప్లేస్‌మెంట్ సెల్ యాక్టివ్‌గా ఉన్నటువంటి కాలేజెస్ లేకపోతే ప్లేస్‌మెంట్ సెల్ ఉన్నటువంటి కాలేజెస్ తీసుకున్నా ఒక 40 కాలేజీలకు మించి ఉండవు. మీ యొక్క ప్లేస్‌మెంట్ సెల్ ఎంతమంది టీమ్ ఉంటారు? సో, వీళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి?
కంపారిటివ్లీ మిగిలిన కాలేజెస్లో ఎప్పుడైతే బిగ్గర్ టీమ్ ఉంటుందో ఎక్కువ ఫోకస్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. మీ టీమ్ సైజ్ ఎంత? దాని గురించి వివరంగా చెప్పండి. సో నా టీమ్ కమింగ్ టు సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వచ్చేసి నేను లీడ్ చేస్తున్నాను. నాతో పాటు ఇంకో 12 మెంబర్స్ డెడికేటెడ్గా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ గురించే చూస్తారనమాట. ఆ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ట్రైనింగ్ కోఆర్డినేషన్ కానివ్వండి, ట్రైనింగ్ ప్లానింగ్ కానివ్వండి, మళ్ళీ ప్లేస్మెంట్ కంపెనీస్ వస్తే ప్లేస్మెంట్ కోఆర్డినేషన్, ప్లేస్మెంట్ డ్రైవ్స్ కోసం కానివ్వండి. ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ఇంకో ట్రైనింగ్ టీమ్ కూడా ఉంది. అంటే ఈ కోఆర్డినేషన్ కాకుండా స్టూడెంట్స్కి ట్రైన్ చేసే వాళ్ళు కూడా అనమాట. వాళ్ళు మనకి కొంతమంది వితిన్ కాలేజ్ క్యాంపస్లోనే పర్మనెంట్గా ఉన్నారనమాట. వాళ్ళు ఇంకొక 6 మెంబర్స్ ఉన్నారు మనకి. ఇది కాకుండా కొంతమంది స్పెషలైజ్డ్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తుంటాయి కాబట్టి మేము అడ్వాన్స్ టెక్నాలజీ కోసం కూడా ఏం చేస్తామంటే కొంతమంది అవుట్ సైడ్ వెల్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఎక్స్పర్టైజ్ తీసుకొని వాళ్ళని కూడా ట్రైనింగ్ కోసం మనం యూస్ చేస్తాం. ఓవరాల్గా వితిన్ మై క్యాంపస్ దేర్ ఆర్ అరౌండ్ 12 members who are completely dedicated to training and placement coordination ఇది చూస్తారు. ఒక 6 ఫ్యాకల్టీ మెంబర్స్ వీళ్ళు మొత్తం ట్రైనింగే చూస్తారనమాట. ఇది కాకుండా ఇంకోటి ఏంటి అని అంటే మేము ఎవ్రీ ఇయర్ యాజ్ ట్రెండ్స్ చేంజ్ అవుతున్న కొద్దీ కూడా ఫ్యాకల్టీకి మేము ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ కూడా స్పాన్సర్ చేస్తుంది మేనేజ్మెంటే కంప్లీట్గా. ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏఐ, ఏజెంట్ ఏఐ, జెన్ ఏఐ, ఏజెంట్ ఏఐ, ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ వచ్చేసింది. దానివల్ల ఏమవుతుంది అంటే అకాడమిక్స్ కూడా మనకి చేంజ్ అవ్వాలా. సో దీనికోసం ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి మా కాలేజ్లో ఏం చేస్తున్నారు అని అంటే మొత్తం స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఏఐ స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేసేసామన్నమాట. ఎలా అంటే టీచర్స్ని కూడా లాస్ట్ 15 డేస్ ఒక 2 వీక్స్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి 15 డేస్ వాళ్ళకి ఏఐ విధంగా స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేస్తాము, వాట్ ఈస్ హౌ ఏఐ అనేది టీచింగ్ ఎట్లా సబ్జెక్ట్ని మనకి చేంజెస్ అవుతుంది. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఆ చేంజెస్ అనేది చూసాం కాబట్టి మనం కూడా ఆ విధంగా టీచింగ్లో చేంజ్ అవుతే కూడా బాగుంటుందనే దానికోసం మనం చేంజ్ చేసాం. ఏఐ బేస్డ్ సర్టిఫికేషన్స్ చేస్తున్నాం, ఏఐ బేస్డ్ కంప్లీట్ ట్రైనింగ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఓవరాల్గా వీఆర్ మూడ్ ఒక చెప్పొచ్చు ఎలా అంటే ఏఐ డిజిటల్ క్యాంపస్కి మూవ్ అయ్యామని చెప్పొచ్చు మేము. ఓకే, సూపర్ సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఈ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రిలేటెడ్గా మనం మాట్లాడినప్పుడు AMCAD, కోక్యూబ్స్, ఈలిట్మస్ అని కొన్ని అసెసింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా సార్, అవి మీరేమన్నా యూస్ చేస్తున్నారా? ఒకవేళ లేకపోతే దానికి ఈక్వలెంట్ అయినటువంటి ఇతర ప్లాట్ఫామ్స్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏమున్నాయి? సో AMCAT, కోక్యూబ్స్, ఈలిట్మస్ అనే ప్లాట్ఫామ్స్ ఏంటి అని అంటే మనకి అసెస్మెంట్ పార్ట్నర్స్ ఫర్ కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అప్పుడు ఇవి ఏం చేస్తాయంటే అసెస్మెంట్ పార్ట్నర్స్ లాగా ఉంటాయన్నమాట. వాటిలో అయ్యే మనకి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ రౌండ్స్ అవన్నీ కూడా ఈ కంపెనీస్ కొన్ని AMCAT యూజ్ చేస్తాయి, కొన్ని కోక్యూబ్స్ యూజ్ చేస్తాయి, కొన్ని ఈలిట్మస్ యూజ్ చేస్తాయి అనమాట. మేము కోక్యూబ్స్ పార్ట్నర్డ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అండ్ AMCAT అండ్ ఈలిట్మస్ స్టూడెంట్స్కి అసెస్మెంట్కి యూజ్ చేస్తుండే. యాజ్ ఆఫ్ నో ఓన్లీ కోక్యూబ్స్ నుంచే ముంగట వెళ్తున్నాం. దాన్ని మించి ఇప్పుడు మనకి ఏంటంటే ఏఐ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి కంప్లీట్గా. మేము ఐఆమ్ నియో అనే ప్లాట్ఫామ్కి మొత్తం మా కాలేజ్ అంతా ఇప్పుడు ఏఐ డిజిటైజ్ ఏదైతే అంటున్నాను ఈ ఐఆమ్ నియో అనే ప్లాట్ఫామ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఏం స్పెల్లింగ్ చెప్పండి సార్. IAMNEO.AI. అదొక NIIT వాళ్ళది వెంచర్ అనమాట. రీసెంట్గా ఇట్స్ ఎ కోయంబత్తూర్ బేస్డ్ కంపెనీ. వాళ్ళది ఇప్పుడు NIIT వాళ్ళు అక్వైర్ చేసుకున్నారనమాట. సో దానివల్ల ఏంటి అని అంటే ఈ కొన్ని కంపెనీస్లో కూడా ఒక స్టూడెంట్ ప్లేస్ అయ్యాక లైక్ ఇనిషియల్గా ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ ప్లాట్ఫామ్ అనేది యూస్ చేస్తున్నారు. సో కంపెనీలో యూస్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ని మేము ఇప్పుడు మా స్టూడెంట్స్కి కూడా యూస్ చేస్తున్నాం. క్లాస్ రూమ్స్లో కానివ్వండి, ల్యాబ్స్లో కానివ్వండి, ట్రైనింగ్లో కానివ్వండి. సో ఎట్లా అంటే ఒక కంపెనీకి కావాల్సిన ఎక్స్పోజర్ స్టూడెంట్స్కి మేము విత్ ఇన్ ద కాలేజే ఇస్తున్నాం అనమాట. ఓకే. సో యాక్చువల్గా ఈ టాస్క్ అనేది ఒకటి ఉంది కదా సార్, తెలంగాణ గవర్నమెంట్. సో ఇది దీంతో మన అసోసియేషన్ ఉందా? ఒకవేళ ఉంటే ఏ రకమైన అసోసియేషన్ ఉంది? వాళ్ళ యొక్క హెల్ప్ ఇన్ డూయింగ్ ప్లేస్మెంట్స్లో ఏ రకంగా హెల్ప్ అవుతుంది? టాస్క్ నుంచి మేము ఎప్పటి నుంచి అయితే ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ స్టార్ట్ అయినా ఆ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ మేము టాస్క్ నుంచి అసోసియేట్ అయి ఉన్నామన్నమాట. దాని నుంచి మనకి ఎంతో కొన్ని కంపెనీస్ మనం రీచ్ అవ్వలేమన్నమాట. సో ఈ టాస్క్ అనేది మనకి ఎంతగానో యూజ్ అవుతుంది ఆ కంపెనీస్ని రీచ్ అవ్వడానికి. సో డిఫరెంట్ కొన్ని సర్టిఫికేషన్స్, కొన్ని ఒక ట్రైనింగ్ స్కిల్లింగ్ వాటికి కూడా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కానివ్వండి, స్టూడెంట్ డెవలప్మెంట్ కానివ్వండి, మాకు టాస్క్ అనేది ఎంతగానో యూజ్ అవుతుందన్నమాట. అలాగే ప్లేస్మెంట్స్ పరంగా కూడా ఇప్పుడు ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఉన్నదన్నమాట. ఎవ్రీ ఇయర్ టాస్క్ నుంచి
పూల్ క్యాంపస్ డ్రైవ్ చేస్తుందనమాట. సో దాని ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇన్ఫోసిస్‌లో కూడా ప్లేస్ అవుతున్నారనమాట. ఓకే. సార్ యాక్చువల్‌గా ఈ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ విషయానికొచ్చేసరికి కోర్సెరా గానీ, ఉడామి గానీ, లేకపోతే ఎన్‌పీటీఎల్ గానీ, ఇలాంటి కోర్సెస్ చేసినటువంటి పిల్లలకి అంటే ఈ ప్లేస్‌మెంట్స్‌లో ఎంత వెయిటేజ్ ఉంటుంది? ఆ వెయిటేజ్ యొక్క ఏ ప్లాట్‌ఫామ్ నుంచి చేస్తే ఎక్కువ వెయిటేజ్ ఉంటది చెప్పండి? సో, వెయిటేజ్ అనేది ఏ ప్లాట్‌ఫామ్‌కి అది ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందనమాట. ఇప్పుడు ఉడెమి అని తీసుకున్నామనుకోండి, ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డ్ ఏదైతే వాళ్ళది కోర్స్ చేస్తారో, యుడెమి అనే ప్లాట్‌ఫామ్‌లోనే చేస్తారనమాట లెర్నింగ్ అనేది. అలాగే అన్‌అకాడమీ కానివ్వండి ఇంకా ఏ ప్లాట్‌ఫామ్ తీసుకున్న ఎన్‌పీటీఎల్ అనేది వాళ్ళు ఐఐటీస్, ఎన్ఐటీస్ నుంచి చెప్తారు ప్రొఫెసర్స్. ఆ స్టాండర్డ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ అనేది డెఫినిట్‌గా చాలా బావుంటుంది. మేము ఆల్రెడీ ఎన్‌పీటీఎల్, ఈ ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డ్, ఈ యుడెమి ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాము. దీని నుంచి డిఫరెంట్ లెర్నింగ్, ఎక్స్‌ట్రా లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అనేది అవకాశం స్టూడెంట్స్‌కి ఉన్నది. అండ్ డెఫినెట్‌లీ మేము రికమెండ్ కూడా చేస్తాం స్టూడెంట్స్‌కి. ఓకే. సరే ఈ రకంగా ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు టెక్నాలజీ బకెట్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం పిల్లల్ని మనం ట్రైన్ చేసేటప్పుడు సేల్స్ ఫోర్స్ ఉంటది, సర్వీస్ నౌ ఉంటది, ఫుల్ స్టాక్ ఉంటది, జనరేటివ్ ఏఐ ఉంటది, లేకపోతే ఏడబ్ల్యూఎస్, అజూరు ఇట్లా డిఫరెంట్ బకెట్స్ అనేవి ఏదైతే ఉన్నాయి. ఫుల్ స్టాక్ దాని తర్వాత యూఐ, యూఎక్స్ ఇట్లా డిఫరెంట్ బకెట్స్ ఉన్నాయి. సో ఈ బకెట్స్‌కి దేనికి ప్రయారిటీ ఉంటుంది? జనరల్‌గా మీ దగ్గర ఈ బకెట్ సిస్టమ్ ఎలా పనిచేస్తది? ఎన్ని బకెట్స్‌గా పిల్లల్ని మీరు డివైడ్ చేస్తున్నారు? సో, యూజువల్‌గా ఈ బకెట్ సిస్టమ్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతా ఉంటుంది. ఎందుకు ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది అనంటే, ఇండస్ట్రీ ట్రెండ్ ఏదైతే హైరింగ్ ట్రెండ్స్ చేంజ్ అవుతా ఉంటాయో, ఆ హైరింగ్ ట్రెండ్స్ పైన కూడా మేము కూడా చేంజ్ అవుతామనమాట. ఇట్స్ నథింగ్ బట్ ఇలా స్టూడెంట్స్‌ని డివైడ్ చేసుకుంటామనమాట. యాజ్ నేను చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ మొత్తం ఫౌండేషన్, ఎక్కడ ఏం డివిజన్ అనేది ఉండది. సెకండ్ ఇయర్‌లో కూడా స్కిల్లింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా ఏం డివిజన్ ఉండదు. మేజర్‌గా ఈ బకెట్ సిస్టమ్ అనేది థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ తర్వాత స్టార్ట్ అవుతుందనమాట. ప్రతి స్టూడెంట్‌కి కూడా ఈ యొక్క పర్టిక్యులర్ టెక్నాలజీ, సర్వీస్ నౌ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి, జెన్ఏ అంటే అజెనెటిక్ అంటే ఏంటి, సిస్కో నుంచి సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇట్లా గూగుల్ నుంచి ఏంటి, ప్రతీది కూడా స్టూడెంట్స్‌కి మేము అవగాహన ఇవ్వడం జరుగుతుందనమాట. కంప్లీట్ ఓరియంటేషన్ చేస్తామనమాట. సో, స్టూడెంట్స్‌కి ఏది స్ట్రెంత్, ఏది ఇంట్రెస్ట్ ఉందనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాము. బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్ మేము వాళ్ళని ఆ బకెట్‌లో అనేది ఆహ్, పెడతామనమాట. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, "సార్ నాకేం అర్థం అవ్వట్లేదు. మీరు మమ్మల్ని గైడ్ చేయండి" అంటే మా టీమ్ ఉందని చెప్పాం కదా! మా టీమ్ ఆళ్ళందరికీ ఏం చేస్తామంటే వన్ ఆన్ వన్ కౌన్సెలింగ్ చేస్తాం. ఇది చేస్తే ఇలా ఉంటుంది. దీని నుంచి ఇది ఒక క్యారియర్ మళ్ళీ ఇలా ఉంటుంది అనేది కంప్లీట్‌గా వాళ్ళకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. చేశాక దెన్ స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ పైనే మేము బకెట్ సిస్టమ్ అనేది చేస్తాం. సో, ఒక పర్టిక్యులర్ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఒక క్లాస్‌లో 10 మంది ఉంటారు. సరే వీళ్ళకి కొంచెం బ్యాక్‌లాగ్స్ అవి ఇవి ఉంటాయి. తర్వాత యాక్చువల్‌గా దే కెనాట్ సంబడి అంటే ఏదో ఒక కారణాల వల్ల కొంతమంది సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేరు. ఇటువంటి పర్టిక్యులర్ స్టూడెంట్స్‌ని బీపీఓస్ లేకపోతే వాయిస్ ప్రాసెసింగ్‌లోకి పంపించడం అనేది కొంతమంది నేరం అంటారు. కొంతమంది ఏది లేకుండా ఉండే బదులు అది పోతే పర్వాలేదు, తప్పులేదంటారు. కొంతమంది వచ్చేసి ఇది కాలేజ్ ఫెయిల్యూర్ అంటారు. కొంతమంది వాళ్ళు వ్యక్తిగతంగా ఫెయిల్ అయిపోయి ఇతరుగా బ్యాక్‌లాగ్స్ ఉన్నప్పుడు కూడా అసలు మేము ఖాళీగానే కూర్చుంటాం కానీ పోము అని అంటుంటారు. అసలు యాక్చువల్‌గా ఈ వివాదం ఏంటి? యాక్చువల్‌గా దీని యొక్క అంటే మీ 20 ఏళ్ల అనుభవం మీకు ఇన్‌స్టిట్యూట్‌తో ఉంది కాబట్టి. సో, ఈ సర్వీస్ బేస్డ్ వర్సెస్ బీపీఓ అండ్ స్టూడెంట్స్ యొక్క డినయల్ అండ్ యాక్చువల్ ఏంటి? సో, 100% మీరన్నట్టు మనం ప్రతి స్టూడెంట్ కూడా ఎవరైతే ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయితారో అందరికీ పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా మాకొక ప్లేస్‌మెంట్ రావాలా, మంచి కంపెనీలో రావాలనే ఉంటుంది. యాస్ ఎ ఇంజినీరింగ్ కాలేజ్ మేము ఈ టెక్ సపోర్ట్, బీపీఓ అనే దానికి అంతగా ఎంకరేజ్ చేయం స్టూడెంట్స్‌కి. కానీ బ్యాక్‌లాగ్ అనే స్టూడెంట్స్‌కి ఏం చేస్తామంటే యూజువల్‌గా మేము వారానికి 6 రోజుల్లో ఒక 4 డేస్ అనేది కంప్లీట్ అకాడమిక్స్ పైన ఫోకస్ చేస్తాం. యాస్ పర్ ద యూనివర్సిటీ ఏదైతే నార్మ్స్ ఇచ్చారో ఆ అవర్స్ కంప్లీట్ చేస్తాము. అది కాకుండా ఎక్స్‌ట్రా అవర్స్ ఒక 2 డేస్ 2 డేస్ ఏం చేస్తామంటే ఈ కంప్లీట్ ఇండస్ట్రీ ఓరియెంటెడ్ ట్రైనింగ్ చేస్తామనమాట. అదే టైంలో ప్యారలల్‌గా ఈ బ్యాక్‌లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఏం చేస్తామంటే రెమెడియల్ క్లాసెస్ అనేది చేపడతారనమాట. ఆ సబ్జెక్ట్‌లో ఎక్స్‌పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాక్‌లాగ్ పడిన స్టూడెంట్స్‌కి వాళ్ళు టీచ్ చేస్తారనమాట. సో దట్ బై మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ సెమిస్టర్ అప్పటికల్లా సప్లీ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని దే విల్ అగైన్ కమ్ బ్యాక్ ఇంటు ద ప్లేస్‌మెంట్ ట్రైనింగ్ సినారియోకొస్తారనమాట. బట్ అలా చూసుకున్నా కూడా సరే ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు లైక్ లేదు సార్ నాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. నాకు ప్లేస్‌మెంట్ ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు ఉంటారు. కానీ ఆ పేరెంట్స్ ఏమో మా పిల్లోనికి ప్లేస్‌మెంట్ కావాలని అంటారు. అలా కొన్ని కేసెస్ ఉంటాయి. అది వన్ ఆన్ వన్ కేస్ కింద మేము సాల్వ్ చేస్తామనమాట. ఓకే. సో, యాక్చువల్‌గా మనము ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు
మనకి రేషియోని డివైడ్ చేసేటప్పుడు పర్టికులర్గా అంటే ఆస్పైరింగ్ ఉన్నటువంటి పర్టికులర్గా జాబ్ ఆస్పైరింగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ సంఖ్య ఒక 60-70% ఓవరాల్ దాంట్లో నుంచి ఉంటే ఒక 30-35% హైయర్ ఎడ్యుకేషన్ ఉండేది. సో అటు యూఎస్ దెబ్బ అయిపోవటము, అదేవిధంగా వెస్ట్రన్ వరల్డ్ అంతా కూడా రెసిషన్ వల్ల, లేకపోతే ఏఐ వల్ల, ఇతర వార్స్ వల్ల, ఇట్లా ఇతర కారణాల వల్ల పర్టికులర్గా యూఎస్కి పోయే వాళ్ళ సంఖ్య దాదాపు గణనీయంగా 90% తగ్గిపోయింది. సో ఈ ప్రెషర్ ప్లేస్మెంట్స్ మీద ఉందా? ఒకవేళ ఉంటే ఎలాంటి ట్రెండ్స్ మీరు చూస్తున్నారు? యాహ్! ఒక 2 ఇయర్స్ బ్యాక్ దాకా మా కాలేజ్ స్ట్రెంగ్త్‌తో చూస్తే ఒక 70% స్టూడెంట్స్ మాత్రమే ప్లేస్‌మెంట్స్ కోసం ఇంట్రెస్టెడ్ అంటుండే. ఒక 28% స్టూడెంట్స్ 28-30% స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్‌కి అబ్రాడ్‌లో కానివ్వండి ఆర్ మన దగ్గర లైక్ ఎంబీఏ, ఎంటెక్ చేయడంలో కూడా ఇంట్రెస్టెడ్ ఉంటుండే అనమాట. కానీ ఈ మధ్యలో ఆ రేషియో అనేది చాలా చేంజ్ అయింది. డ్యూ టు మీరన్నట్టు యూఎస్ వెళ్ళడము బాగా దెబ్బ పడింది. డిఫరెంట్ వెస్టర్న్ కంట్రీస్ డ్యూ టు వేరియస్ రీజన్స్ వల్ల కూడా చాలా దెబ్బ పడింది. ఆ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే స్ట్రెంత్ చాలా తగ్గిపోయింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్లేస్‌మెంట్ ఇంట్రెస్టెడ్ అనే వచ్చిందనమాట. వాళ్ళందరూ ఇటు కన్వర్ట్ అయిపోయారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. సో దానివల్ల ఇక్కడ ఉండాలనుకునే పిల్లలు కూడా కాంపిటీషన్ హెవీగా పెరిగిపోయింది. కాంపిటీషన్ డెఫినెట్‌గా పెరిగింది. సో, ఆ కాంపిటీషన్ పెరిగినందుకు మేము గూడా యాజ్ సెడ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ ప్రకారం వాళ్ళని మేకప్ చేస్తున్నామనమాట. వాళ్ళకి ఎవ్రీవన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ప్లేస్‌మెంట్స్ మేమేం చేస్తామంటే, ఆ ఫస్ట్ ఇయర్ నుంచి కంపల్సరీగా ఆ ప్లేస్‌మెంట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి ఎటు సైడ్ ఇంట్రెస్టెడ్ అని ఉందో ఆ బకెట్ లిస్ట్ చెప్పాం కదా! దాని ప్రకారం వాళ్ళని ట్రైన్ చేస్తాం. ఇండస్ట్రీ రెడీ చేస్తాం. సార్ మాకు కొన్ని సీక్రెట్స్ చెప్పాలి ఈరోజు మీరు. ఇప్పుడు సహజంగా మీరు చాలామంది హెచ్ఆర్స్తోనూ లేకపోతే టెక్నికల్ హెడ్స్తోనూ కలుస్తూ ఉంటారు. ఆఫ్ ది టేబుల్ ఏం చెప్తున్నారు సార్ నిజంగా? ఇప్పుడు నేను ఎవ్రీ వీక్ హెచ్ఆర్స్‌తో మేబీ కమ్యూనికేషన్ ఆన్ ద ఫోన్ ఆర్ ఆన్ ద కాల్స్ ఆర్ డైరెక్ట్‌గా ఎళ్లి కలవడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు ఇన్‌పుట్స్ అనేది నేను డెఫినెట్‌గా వాళ్ళ ఇన్‌పుట్స్ తీసుకొనే మా కాలేజ్‌లో స్ట్రాటజీస్ మేము చేస్తాం కదా! సో, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి అనంటే డైవర్సిటీ ఆఫ్ ద టెక్నాలజీస్ అనేది నడుస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే ఒక క్యాంపస్ డ్రైవ్ అయినప్పుడు జస్ట్ ఇనిషియల్‌గా ఒక యాప్టిట్యూడ్ రౌండ్, చిన్న కొన్ని టెక్నికల్ క్వెషన్స్, చిన్న కోడ్ రాస్తే అయిపోయేదనమాట. హైరింగ్ ట్రెండ్స్ కంప్లీట్‌గా చేంజ్ అయ్యాయి. సో, దానికోసము అంటే ట్రే చే చేంజ్ అయిందితో పాటు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు. ఆ ఇండస్ట్రీలో ఉన్న ప్రాజెక్ట్స్ దేనిపైకి చేంజ్ అవుతున్నాయి. మొత్తం ఇప్పుడు అంతా కూడా ఏజెంట్ ఏఐకి, అజెనెటిక్ ఏఐకి వాళ్ళు వచ్చేసారనమాట. సో, స్టూడెంట్స్ నుంచి కూడా ఆ స్కిల్ సెట్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు. అట్లా అని ఓన్లీ ఏఐ బేస్డే ఉంటుందా ఇంటర్వ్యూ అనేది కాదు. బట్ కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది కంపల్సరీగా. దాంతో పాటు ఈ యాప్టిట్యూడ్ రౌండ్ అనేది ఉంటుంది. టెక్నికల్ ఒక ప్రోగ్రామింగ్ రౌండు అవి దాంతో పాటు కంపల్సరీగా ఒక రౌండ్ ఎక్స్‌ట్రా ఈ సిస్టమ్ డిజైన్ అనేది కాన్సెప్ట్ అండ్ ఈ ఏఐ పైన అనే కాన్సెప్ట్ కూడా యాడ్ ఆన్ అయిందనమాట. దీంతో పాటు వాళ్ళ బిహేవియర్ రౌండ్ అనేది కూడా కంపల్సరీ చేస్తున్నారనమాట. బిహేవియర్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అనమాట. సో, ఇవన్నీ ఒక 6, 7 రౌండ్స్ కలిపి మనకు క్యాంపస్ డ్రైవ్ అనేది అవుతుంది. సో, ఈ విధంగానే ఇన్‌పుట్స్ మోస్ట్ ఆఫ్ ద హెచ్ఆర్స్, టెక్నికల్ హెడ్స్, వైస్ ప్రెసిడెంట్స్ కూడా ఈ యొక్క ఇన్‌పుట్సే ఇస్తున్నారనమాట. ఇప్పుడు నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. కానీ స్టూడెంట్ కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేశాను. కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది స్టూడెంట్స్‌లో. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ కంపెనీస్ అన్నీ ఇప్పుడు ఫస్ట్ కమ్యూనికేషన్ రౌండే పెడుతున్నారు. ఓకే. టెక్నికల్ స్ట్రెంత్ ఉందా లేదా చూసే ముందే స్టూడెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎలా ఉన్నాయనేదే చూస్తున్నారనమాట. అదొక మేజర్ ట్రెండ్ చేంజ్ అయింది. దాంతో పాటు అన్‌డౌటెడ్‌లీ ఒక సిస్టమ్ డిజైన్ అనే కాన్సెప్ట్ బాగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎవాల్వ్ అయిందనమాట. ఓకే. సో పెరుగుతున్నటువంటి అంటే జాబ్ కావాలి అన్నటువంటి ఆస్పిరెంట్స్ సంఖ్య పెరుగుతూ ఉంది. రిక్రూట్మెంట్ ఒక తగ్గుతూ ఉంది. ఎందుకంటే ఏఐ అనుకోండి, ఇతర కారణాలు మరి ఏదన్నా కానీ కంపారిటివ్లీ ఏ బిట్ ఆఫ్ రివర్స్ ట్రెండ్ అనేది ప్లేస్మెంట్స్లో మనం ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చెప్తూ ఉన్నాం. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరే మన విద్యార్థులకు కానీ లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్లో చేరేటువంటి విద్యార్థుల కోసం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మేము కానీ లేకపోతే మా పేరెంట్స్ కానీ డైరెక్ట్గా హెచ్ఆర్లను కానీ టెక్నికల్ ఆఫీసర్ని కలిసే అవకాశం లేదు కాబట్టి ఒక సమ్మరైజ్డ్గా ఒక 2 మినిట్స్లో వాళ్ళకి భరోసాని ఇస్తూ లేకపోతే ఉన్న ఫ్యాక్ట్ని చెప్తూ మీ యొక్క సందేశాన్ని పేరెంట్స్కి, అదేవిధంగా మా జెన్జీ అండ్ జెన్ ఆల్ఫా
ఈ ఇద్దరికి కూడా మీరు అడ్రస్ చేయండి సార్. సో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఇన్ జనరల్గా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉండే స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ ఎంతగానో ఆశగా ఉంటారు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాలా, చేరినాక నా అబ్బాయి ఆర్ అమ్మాయి 4 ఇయర్స్ తర్వాత మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా మంచి స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్కి ఉంటుంది. అండ్ ఎలా అంటే దీంతో పాటు ట్రైనింగ్‌తో పాటు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ వచ్చి ఎప్పటిదప్పుడు వాళ్ళు ఎవ్రీ వీక్ మాకు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ టాక్స్ అనేది ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్‌కి అర్థం కాకపోయినా సరే నేను నెక్స్ట్ ఎటు పోవాలనే సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా సరే ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో సింపుల్‌గా చెప్పాలంటే సిఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ విల్ డెఫినెట్‌లీ రైట్ ప్లేస్ అండ్ రైట్ ఇన్‌స్టిట్యూషన్ మీ యొక్క డ్రీమ్స్‌కి, మీ పిల్లల యొక్క డ్రీమ్స్‌కి చేరుకోవాలనే దానికి మేము ఒక డైరెక్షన్ అనేది పర్టిక్యులర్‌గా ప్రొవైడ్ చేస్తాము. ఇప్పటిదాకా ఎంతోమంది స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేశాము. వాళ్ళ అలుమ్ని ఎవరైతే మా దగ్గర నుంచి పాస్ అవుట్ అయిపోయి వెళ్ళినారో వాళ్ళే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇప్పటికీ సిఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేరింది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అనేది అకాడమిక్స్ పరంగా కానివ్వండి, ఆల్ రౌండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పరంగా కానివ్వండి, ట్రైనింగ్ ప్లేస్‌మెంట్స్ పరంగా ఎంతో బాగుందనేది మా పాస్ అవుట్ అయిన స్టూడెంట్సే ఎంతోమంది అడ్మిషన్స్‌కి రికమెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి కాలేజ్‌కి కూడా కావాలంటే విజిట్ చేయండి. మనకి దగ్గరలోనే అరౌండ్ హైదరాబాద్ సిటీ నుంచి ఎవ్రీ కార్నర్ నుంచి బస్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి బస్ స్టాప్ పక్కనే కాలేజ్ ఉంటుంది. సిఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్. లేదు మీరు వచ్చే అవకాశం లేదంటే మా వెబ్‌సైట్ చూడండి. www.cmrec.ac.in అనేది చూడండి. మీకు మాక్సిమమ్ ఆఫ్ ద డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సరే అక్కడ మా సపోర్ట్ లైన్ అనేది ఉంటుందన్నమాట. హెల్ప్ లైన్ కాల్ చేసి కనుక్కోండి. ఏ టైంకైనా విజిట్ చేయండి. మీరు వచ్చి తెలుసుకోండి మేము చెప్తుంది కరెక్టా లేదా అనేది మీకు తెలుస్తున్నది. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్‌ని తెలుసుకోండి. అక్కడ ఉన్న స్టాఫ్‌తో తెలుసుకోండి. యూ విల్ డెఫినెట్‌లీ ఫీల్ ఫస్ట్ ఇయర్‌లో డౌట్‌ఫుల్‌గా జాయిన్ అవుతారు కానీ 4th ఇయర్ తర్వాత ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ అంటారు, "యెస్ వి హావ్ టేకెన్ ద రైట్ డిసిషన్ బై జాయినింగ్ ఇన్ సిఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్" అని అంటారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కార్తిక్ గారు మా స్టూడియోకి వచ్చి మా యొక్క ప్రేక్షకులకి, మా విద్యార్థులకి మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. మీ ద్వారా ఎంతోమంది ఆస్పిరెంట్స్‌కి రీచ్ అవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.